చర్చలు, దౌత్య ప్రయత్నాలు నిలిచిపోవడంతో అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పటికిప్పుడే ముగిసే సూచనలు ఏమీ కనిపించడం లేదు. రెండు దేశాలు అంతలోనే కాల్పుల విరమణ అంటున్నాయి. ఆ వెంటనే దాడులు చేసుకుంటున్నాయి. తమపై అమెరికా బాంబుల వర్షం కురిపించిన వెంటనే ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. ఇలా ఇంకా తాము లక్ష్యంగా మారకూడదని భావించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే 2 టన్నుల బంగారం ఇచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల వద్ద ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయి ఉన్నాయి. అలా తమ వద్ద ఉన్న నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని యుఏఈ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 11, 12 తేదీలో అబుదాబి, టెహ్రాన్ మధ్య విమానాలు నడిచాయని తెలుస్తోంది. వీటిలో చేసిన ఇరాన్ నిధులను తరలించినట్లు కూడా సమాచారం. ఇక జూన్ 8న కూడా ఒక విమానం అబుదాబి నుంచి ఇరాన్లోని మెహబ్రాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళింది. అప్పుడు కూడా $3 బిలియన్ ఇరాన్కు బదిలీ చేసినట్టు వార్తలు వచ్చాయి. అలా యుఏఈ తరలించిన నిధుల్లో $283 మిలియన్ విలువైన 2 టన్నుల బంగారం కూడా ఉందట. అలాగే ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను అమ్మేందుకు కూడా యుఏఈ అంగీకరించినట్లు సమాచారం. అవిగాక మరో 14 ప్యాసింజర్ విమానాలు కూడా తిరిగి ఇవ్వనుందట. ఇక 2 ఎయిర్బస్ విమానాలను ఇరాన్కు వెళ్లడానికి ముందు రోమియోలోని ఒక ఎయిర్పోర్టులో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ 30 ప్యాసింజర్ విమానాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ గతంలో తెలిపింది. ఇప్పుడు యుఏఈ నుంచి వెళ్లే విమానాలు ఆ లోటును భర్తీ చేయనున్నాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతాయో తెలియని అనిశ్చితిలో తమ భూభాగంపై ఇరాన్ దాడులను నివారించేందుకు యుఏఈ ఈ ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తుంది. అలాగే అమెరికా ఆంక్షలు, యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా మరింత చితికిపోయింది. ఈ సమయంలో నిధుల బదిలీ వల్ల టెహ్రాన్కు కాస్త బలం చేకూరొచ్చని తెలుస్తోంది.